మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26, 27 వచనాలు. అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఇతరులకు ప్రకటించిన తరువాత భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అనేటువంటి మాట ఉందా అక్కడ 27వ వచనంలో. ఆయన ఇతరులకి నేను వాక్యం ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలుగా కొట్టుకుంటున్నాను అంటాడు. అసలు యాక్చువల్గా మరి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, చాలామంది అదే ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి మా అబ్బాయి పెళ్ళి అయిపోవాలంటే ఎప్పుడైపోద్దో చెప్పండి, దేవుడు చేసేస్తారా అన్నట్లుగా ఏదో దేవుడి దగ్గరికి రాగానే కార్యాలు అయిపోవాలి, క్రైస్తవ్యం అంటే అదే, నా భర్త మారిపోవాలి, త్రాగుడు నుంచి బయటకు వచ్చేయాలి, అప్పు తీరిపోవాలి, పిల్లలు పుట్టేయాలి అని మీరు అన్ని చోట్ల ట్రై చేశారా, ఇంకెక్కడా దొరకలేదా, అయితే యేసయ్య దగ్గరికి రండి అనేది కరెక్ట్ సువార్త కాదు. మన ఆత్మలను రక్షించడానికి, మనం నిజంగా మారు మనసు పొందుకోవడానికి నిత్యరాజ్యం ఒకటి ఉందని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఆయన సంపాదించుకున్నారని, నిజమైనటువంటి సృష్టికర్త సజీవుడైన దేవుడని ఇది తెలుసుకుని ఆయన వైపుకి రావడం క్రైస్తవ్యం అంటే. రక్షణ పొందుకోవడం, విడుదల పొందుకోవడం, విమోచన పొందుకోవడం. ఇవి తెలియని అనేక మంది ఏమనుకుంటారంటే, క్రైస్తవ్యంలోనికి రాగానే అన్నీ తీరిపోవాలి, చాలా మంచిగా మన లైఫ్ ఉండాలి అని అనుకుంటారు. వచ్చాం కానీ ఇంకా ఏం జరగలేదు, వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా ఏంటో ఇలా కష్టాలు అవుతున్నాయి మాకు అని చెప్తూ ఉన్నప్పుడు చాలామంది ఈ రోజుల్లో సేవకులు ఏమంటున్నారంటే, నీ ఆలోచన తీరును మార్చుకో, నీ మాట తీరును మార్చుకో, స్తుతించే విధానాన్ని మార్చుకో, మీ నోటితో నువ్వేం పలుకుతావో అప్పుడు అది ఆ కొండ తీసి ఆ యొక్క సముద్రంలో పడమంటే అది పెకలించబడి సముద్రంలో పడిపోద్ది, నీ మాటల్లో తేడా, నువ్వు ఇలా చేయని కొందరు చెప్తున్నారు. కొందరు ఏమంటున్నారంటే, ఇంకేం చేయక్కలేదు, మీకేం కోరికలు ఉన్నావో అవన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పండి, అయిపోతాయి అని చెప్తున్నారు. ఇవి రకరకాల బోధలు మీరు కూడా వింటున్నారు, దీంట్లో డౌట్ ఏమీ లేదు. అయితే ఏంటి క్రైస్తవ్యం అంటే? నిజంగా పౌలు ఏమంటున్నాడంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన డైరెక్ట్గా ఆయన స్వరము వినిపింపచేసి రక్షించుకున్నటువంటి భక్తుడు ఆయన. అటువంటి ఆయన రక్షణలోనికి వచ్చిన వెంటనే ఆయన జీవితంలో దేవుని కొరకు సేవ చేయాలి అనేటువంటి తపన ఆయనకు వచ్చింది. దేవుని కొరకు నేను ప్రకటించాలి అనుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత అంతమంది ఆత్మలను సంపాదించినటువంటి వ్యక్తి పౌలు గారు మాత్రమే. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇంతమందికి నేను సువార్త ప్రకటించిన తర్వాత నా శరీరాన్ని మాత్రం నలగొట్టుకోవాలి నేను, లేకపోతే అవ్వదు అంటున్నాడు ఆయన. క్రైస్తవ్యంలో మనము మన శరీరాల్ని నలగొట్టుకోవాలా? ఇది ప్రశ్న. మనం చల్లగా మెల్లగా సుఖంగా ఉంటే అవ్వదా అనేది కూడా ప్రశ్న. అయితే మనం నలగొట్టుకుంటే మనకి ఏమొస్తుంది? అసలు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుని యొక్క కార్యాలని మనం చూడగలుగుతాం, మన ఎడల దేవుని ఉద్దేశ్యాలు దేవుడు నెరవేర్చుకుంటాడు అనేవి ప్రశ్నలు. మన ఎడల దేవునికి కొన్ని ఉద్దేశ్యాలు ఉన్నాయి. ఆ ఉద్దేశ్యాలు నెరవేర్చబడాలంటే మనము మన శరీరాన్ని ఏం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రశ్న. పౌలు ఏమంటున్నాడంటే, నా శరీరాన్ని నేను నలగొట్టుకోకపోతే నేను భ్రష్టుడిని అయిపోతాను. ఇంత సేవ చేసి భ్రష్టుడు అయిపోతాడంట ఆయన. అసలు భ్రష్టుడు అనే పదానికి ఇంకో చోట ఎక్కడైనా ఏమైనా ఉందా అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్న భ్రష్టుడైన ఏషావు వంటి వారు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. భ్రష్టుడని ఈ యొక్క పౌలు ఉపయోగించాడు కాబట్టి నేను మళ్ళీ భ్రష్టుడి దగ్గరికి వెళ్ళాను. అంటే ఏంటి? ఆయన ఒక్క పూట కూటిని కూడా, ఒక్కసారి ఒక పూట ఆకలిని కూడా ఆయన కాసుకోలేకపోయాడు. ఆయన కొంతసేపు ఆగితే వండుకోవడమో, తెచ్చుకోవడమో, ఇంకోటి ఆల్టర్నేట్ తినడమో ఆయన చేసుకుంటే సరిపోను. ఇవ్వకపోతే పో అంటే సరిపోను, కొంచెం పెట్టు అంటే సరిపోను. ఏహంగా జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు. కాబట్టి బైబిల్ ఏమందంటే ఆయన్ని భ్రష్టుడు అంది. అంటే శరీరము ఈ ఆకలిని కొంచెం సేపు ఆయన నియంత్రించుకోలేక పోయాడు. ఆ శరీరాన్ని అతను కంట్రోల్లోనికి పెట్టుకోలేకపోయాడు. కాబట్టి అతను భ్రష్టుడైపోయాడు. ఈ శరీరాన్ని మనము మన కంట్రోల్లో ఉంచుకుంటేనే మనము క్రైస్తవులము. ఈరోజు అది ఫస్ట్ పాయింట్. మన శరీరాన్ని ఎప్పుడైతే మన స్వాధీనంలో, మన కంట్రోల్లో మనం ఉంచుకుంటామో వాళ్ళే క్రైస్తవులు. మిగతా వాళ్ళు క్రైస్తవులు కారు. చాలా క్లియర్గా రాసుకోవచ్చు మీరు. మిగతా వాళ్ళు క్రైస్తవులు ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే దేవునికి మన శరీరాల్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని లేఖనంలో రాయబడి ఉంది.
దేవునికి అది ఎక్కడుందో చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను అని ఉంది. దేవునికి అనుకూలమైన సజీవ యాగాలంట మన శరీరం. దేవునికి అనుకూలంగా మన బాడీ ఉండాలి. శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాల్ని దేవునికి సమర్పించుకోండి అని రాయబడి ఉంది. సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించుకోవడం అంటే ఏంటి? దేవునికి అనుకూలంగా, ఆ మాట ఇది చూడాలి మనం ఈరోజు. దేవునికి అనుకూలంగా మనం ఉన్నామా లేమా? దేవునికి అనుకూలంగా మనం లేకపోతే ఎవరికి అనుకూలంగా ఉన్నట్లు? దయ్యానికి అనుకూలంగా ఉన్నట్లు. దేవునికి అనుకూలంగా లేకపోతే సాతానికి నీ బాడీ అనుకూలంగా ఉంది. అది ఏమైనా చేయించగలదు మీ బాడీతో. దేవునికి అనుకూలంగా నీ శరీరం లేదండి. నీ శరీరము సజీవ యాగంగా లేకుండా సుఖాశక్తి కలిగినటువంటి శరీరం నీ శరీరం. పడుకో, తిను, త్రాగు, సుఖించు. ఇంతకు మించి నీకు నీ బాడీని నువ్వు కష్టపెట్టవు. కొంచెం కష్టమైందంటే చర్చికి రావు, కొంచెం కష్టమైందంటే ప్రార్థన కూడా చెయ్యవు, కొంచెం కష్టమైందంటే అవసరమైతే దేన్నైనా వదిలేసుకుంటావు. కాబట్టి నీ శరీరము నీ ఆధీనంలో లేదు. నీ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించలేదు. కానీ నువ్వు సమర్పించిన కారణంగా నీ శరీరాన్ని సాతానుడు వాడుకుంటున్నాడు అనేది 100% సత్యం. ఇది చాలామంది క్రైస్తవులకి తెలియని విషయము. అంటే మన శరీరాలు నలగగొట్టబడుట అనేది, లేదంటే మనము ఒక శ్రమల మార్గములో నడుచుట అనేది, లేదంటే మనము కొన్ని రోజులు నలగగొట్టబడడం అనేది దేవుని చిత్తమే. అది లేకపోతే మన శరీరము మనకి లోబడదు, దేవునికి అనుకూలముగా మార్చబడదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి అనుకూలంగా మన శరీరము మార్చబడదు. మీకు అందరికీ తెలుసు, స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక ఆయన గురించి చెప్తాను నేను. ఆయన చనిపోయిన వారిని 16 మందిని లేపేశాడు. ఆయన చనిపోయిన బాడీ దగ్గరికి వెళ్ళి ఇలా నుంచోబెడతాడు. ఆయన బాడీని గోడకి నుంచోపెట్టి లేవమని ప్రార్థన చేస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. నవ్వరా మరి? డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి లే 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 అంటుంటే ఎవరైనా నవ్వుతారు. కానీ ఎవరిని పట్టించుకోడు ఆయన. పరువును పట్టించుకోడు ఆయన, సిగ్గును పట్టించుకోడు ఆయన, మరి దేన్ని కూడా పట్టించుకోడు ఆయన. మళ్ళీ చెప్తాడు ఆ బాడీతో, మళ్ళీ చెప్తాడు. ఆ బాడీ కింద పడిపోతూ ఉంటుంది. కొంతమంది తిడతారు, కొంతమంది ఏమో పర్వాలేదు నువ్వు ట్రై చేయనియండి, ఇంకో చోట అలాగే చేశాడు ఈయన అంటూ ఉంటారు. కొంతమంది నవ్వుతారు ఆయన చూసి. ఇవి ఏమి ఆయన పట్టించుకోడు, ఎందుకంటే ఎవరిని పట్టించుకోడు ఆయన. అలాగా 16 మంది చనిపోయిన వాళ్ళని ఆయన లేపేశాడు. వాళ్ళందరూ బ్రతికిపోయారు వాళ్ళు. అప్పుడు ఆయన అడుగుతున్నారు, నీ శక్తికి కారణం ఏంటి? ఇన్ని స్వస్థతలు జరగడానికి కారణం ఏంటి? ఇంతమంది చనిపోయిన వాళ్ళని ఎలాగ నువ్వు రక్షించగలుగుతున్నావు, బ్రతికించగలుగుతున్నావు అంటే, నేను నా దేవునికి అనుకూలంగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నా ద్వారా ఈ కార్యాలని జరిగించుకుంటున్నాడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నా దేవుడికి నేను అనుకూలంగా ఉన్నాను. ఎలాంటి అనుకూలతలో ఉన్నానంటే, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు నా దేవుడికి నేను అనుకూలంగా ఉన్నాను. కాబట్టి ఆయన నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పినప్పుడు అది పేపర్లో వేశారు వాళ్ళు ఆ రోజు. ఇలా అన్నాడు ఒక దైవజనుడు అని చెప్పి. అంటే రోజుకి 24 గంటలు ఉంది, వారానికి 7 రోజులు ఉంది. కానీ మనము దేవుని కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి కూడా అందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, మన శరీరాలు సజీవ యాగంగా ప్రభువు కొరకు ఎప్పుడు కూడా సమర్పించబడి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడంట. చాలామంది ఇదిగో మనకి యూట్యూబ్లో చూసిన వాళ్ళు అడుగుతున్నారు ఏమని అంటే, మాకు కృపావరాలు రావాలంటే ఏం చేయాలి, మేము పాటలు పాడాలంటే ఏం చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలంటే ఏం చేయాలి, ముందుగా కృపావరాలు అన్నీ వచ్చేయాలి, ఏం చేయాలి? కృపావరాలు దేనికోసం? దేవుని కోసమే వాడబడాలి. మేము కూడా ఇంకొకరికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా స్వస్థపరచబడాలి. ఇప్పుడు లక్మా సిస్టర్ గారు యూట్యూబ్లో వాళ్ళందరికీ, అంటే గూగుల్ మీట్లో వాళ్ళందరికీ ప్రార్థన చేస్తుంటే అందరూ హీల్ అయిపోయారు అని చెప్తున్నారు. ఇలా మేము వాడబడాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళ ప్రశ్న. మీలో చాలామందికి దేవుని సేవ చేయాలనే ఆశ ఉంటుంది. మిమ్మల్ని అడిగితే మీరు అందరూ చేయెత్తుతారు, మాకు దేవుడు అంటే ఇష్టం అండి, మేము మా దేవుని సేవ చేయాలనుకుంటున్నాం. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా నన్ను వాడుకో అనే మాట అనకుండా మీరు ప్రార్థన చేయరు. మీరు అందరూ అంటారు ఆ మాటని, మమ్మల్ని వాడుకో ప్రభువా, మమ్మల్ని వాడుకో ప్రభువా అంటారు.
మనల్ని వాడుకోవాలి అని అంటే అర్హమైన పాత్రగా మనము ఉన్నామా లేదా? కఠినమైన పాత్రను దేవుడు ఏమైనా వాడుకోగలడా? వాడుకోలేడు. ఫ్లెక్స్ అవ్వలేని పాత్రను దేవుడేం వాడుకుంటాడండి? నువ్వు బెండ్ అవ్వాలి కదా ఆయన వాడుకోవాలంటే, నువ్వు మోటివేట్ అవ్వాలి కదా ఆయన వాడుకోవాలంటే, నువ్వు కొంచెం లోబడాలి కదా ఆయన వాడుకోవాలంటే. కాబట్టి నీ శరీరాన్ని నలగగొట్టుకోకుండా, ఆయనకు సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించుకోకుండా ఖచ్చితంగా ఆయన వాడుకోలేడు. నువ్వు సత్క్రైస్తవుడు అవ్వలేవు. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకోలేదు. చాలా కష్టంగాను చాలా టఫ్గాను మనకు అనిపిస్తుంది. మరి తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలను చేస్తారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. గొప్ప కార్యాలు చేసిన వారందరూ కూడా వారి శరీరాలను వాళ్ళు తమను తాము నలగొట్టుకున్న వాళ్ళే. గొప్ప కార్యాలు చేయాలంటే, గొప్ప కార్యాలు వాళ్ళ ఇంట్లో జరగాలంటే, గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరగాలంటే అంతవరకు వెళ్ళిపోకండి. ఒక IAS చదవాలి, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు రోజుకి 18 గంటలు కూడా చదువుతారు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో 18 గంటలు వాళ్ళు చదువు మీద శ్రద్ధ నిలుపుతారు. వాళ్ళు రాత్రి అంతా చదువుతారు, పగలంతా చదువుతారు, కేవలం భోజనానికి లెగుస్తారు వాళ్ళు. అలా సాధించిన వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మీరు ఎలా సాధించారయ్యా ఇది అంటే, నేను ఎంతసేపు చదివాను, నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల, లేకపోతే పలానా కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, కానీ నేను నా పర్సనల్ టైంని కోచింగ్ అయిపోయాక ఇంతసేపు నేను వాళ్ళకి నిద్ర ఎలా సరిపోతుంది? వాళ్ళకి నిద్ర ఎలా సరిపోతుంది? మనకి కొంచెం రాత్రి 12 అయిపోతే పొద్దున మీరు 6 తర్వాత వరకు లేవలేకపోతారు. ఎందుకని అడిగితే మిమ్మల్ని రాత్రి 12-1 గంట అయిపోతుందండి మా పిల్లలు వచ్చేసరికి అని మీరు చెప్తారు. కొంతమంది ఇంకా సినిమా, టీవీ, సీరియల్స్ చూసుకుంటూ పొద్దున అంతసేపటి వరకు నిద్రపోతారు. మరి వాళ్ళకి ఎలా నిద్ర సరిపోతుందండి? వారి యొక్క శక్తిని, వారి యొక్క శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు శ్రమపరుచుకుంటున్నారు, నిద్రని నియంత్రించుకుంటున్నారు. ఎక్కువ అన్నం తినేస్తే నాకు మత్తు వచ్చేస్తుందని చెప్పి లైట్ ఫుడ్ తీసుకుంటున్నారు. తక్కువగా ఆహారం తీసుకుని వాళ్ళు సన్నగా అయిపోతారు. వాళ్ళ ఎగ్జామ్స్ రాసేటప్పటికి ఆ చదువు వేడికి వాళ్ళందరూ సన్నగా అయిపోయి వాళ్ళ శరీరాలను ఆయాసపరుచుకొని, శ్రమపరుచుకొని ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహిస్తారు. ఇప్పుడు అదే పద్ధతి మనకి బైబిల్లో కూడా. ఎవరైతే తమ దేవునిని ఎరుగువారు ఉన్నారో వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మన క్రీస్తు కూడా శరీరమందు శ్రమపడిన వారే. ఆయన్ని వెంబడించు వారు కూడా శరీరమందు శ్రమ పడాలనే వాక్యం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. కానీ ఈ రోజుల్లో బోధల గురించి మాట్లాడుతున్నా, మీరేం చేయక్కర్లేదు. కేవలము నోటితో ఏం కావాలో ప్రవచించండి, మాట్లాడండి, బీ హ్యాపీ. మీరు గెంతులు వేయండి, ప్రభుతో మీరు మాట్లాడండి, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు మాట్లాడండి. మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, మీకు వ్యాపారాలు వృద్ధి అయిపోతాయి, మీకు ఇంకోటి వచ్చేస్తుంది అంటే ఇదే క్రైస్తవ్యము అనుకుంటున్నారు అందరూ కూడా. క్రైస్తవ్యము అంటే ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే సంపాదించుకోవడానికి, నీ యొక్క వాంఛలు తీర్చుకోవడానికి అనుకుంటే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ్యం అంటే ఈ జీవిత కాలం మట్టుకు నీకు జరిగేటువంటి కార్యాలు మాత్రం కానే కాదు. నీవు నిజమైన సత్క్రైస్తవుడిగా ఉండాలంటే ఏం చేయాలంటే, మంచి సైనికుని వలె నీవు పోరాడాలి తిమోతి అన్నాడు పౌలు. అన్నాడా? ఆ మాట చూద్దాం, చూడండి ఎక్కడ ఉంటే. తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అనే మాట చెప్తున్నాడు ఆయన. ఎలా అంట? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఎలా పోరాడాలంట? నాతో పాటు శ్రమ అనుభవించాలి. అప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులంగా మనము మార్చబడతాము. ఇప్పుడు అమ్మాజమ్మ ప్రార్థన ఏమని చేసిందంటే, సువార్త ప్రకటించడానికి అవ్వట్లేదు, బయటికి వెళ్ళి గుంపులుగా కరపత్రాలు పంచడానికి అవ్వడం లేదు. ఇప్పుడు వ్యక్తిగత సువార్త కూడా ఎవరైనా చెప్తే ఏదేదో చేస్తున్నారని అమ్మజమ్మ చెప్తుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో అయితే అంత లేదు, కానీ చాలా చాలా చోట్ల జరుగుతుంది. ఇంకా యాక్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడానికి అనుకూలంగా లేని దినాలలో ఇప్పుడు సైన్యం ఎలా తయారవ్వాలి అని అంటే, వారి శరీరాలను ప్రభు రాజ్యము కొరకు ఖచ్చితముగా ఖర్చు పెట్టాలి. వారు రాత్రంతా నిద్రపోవడానికి అవ్వదు.
నీవు నిజముగా దేవుని చేతిలో బలముగా వాడబడాలి అని అనుకుంటే నీ శరీరాన్ని ఖచ్చితంగా నీవు నలగగొట్టుకొని ఏం చేస్తావు? నువ్వు రాత్రిలో సగం రాత్రి దేవునికి కేటాయించాలి, సగం రాత్రి నీవు పడుకోవాలి. మన యొక్క ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి ఇందిరాగాంధీ, ఆవిడ ప్రైమ్ మినిస్టరేనా? ఆవిడ రోజుకి 3 గంటలే నిద్రపోయేవారంట. మిగతాదంతా కూడా వర్క్. అంతటి ప్రెషర్ ఉండేది వాళ్ళ మీద, అంతటి బరువు బాధ్యతలు ఉండేవి వాళ్ళ మీద. ఆవిడ ఓన్లీ నైట్ 3 అవర్స్ పడుకుంటారంట. మిగతాదంతా తెల్లవారితే ఎక్కడెక్కడికో వెళ్ళాలి వాళ్ళు, ఏయో స్టేట్లను దర్శించాలి, ఏవేవో ఊర్లు వెళ్ళాలి, ఆ మీటింగ్స్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, దాని గురించినటువంటివి వాళ్ళు అంతా చూడాలి, ఇవన్నీ చేయాలి. కేవలం 3 అవర్స్ అట. ఈ రోజుకి కూడా ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటే ఆ పేరు వింటున్నాం మనం. ఆవిడ తర్వాత చాలామంది వచ్చారు, ఆ పేర్లు చాలామందికి తెలియవు. నిజమే కదా? చాలామందికి తెలియదు. మీకు ప్రైమ్ మినిస్టర్స్ అందరి పేర్లు చెప్పండి అంటే ముందు ఆవిడ తెలుస్తారు మనకి, ఇప్పుడున్నటువంటి ఆయన తెలుస్తారు మనకి. మధ్యలో మనం చదువుకున్న వాళ్ళమైతే కొంచెం జీకే ఉంటే 2-3 పేర్లు చెప్పగలరేమో మీరు. కానీ బలము కలిగి గొప్ప కార్యాలు చేసిన వారు ఎప్పటికీ నిలిచిపోతారు అక్కడ. జాయ్ చెరియన్ గారని ఆవిడ కూడా ఒక వాక్యంలో చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న పాస్టమ్మ గారు ఏమన్నా అందరికీ తెలుసు, ఆవిడ యూట్యూబ్లో టీవీలో వస్తూ ఉంటారు. ఆవిడ ఏమంటున్నారంటే ఇప్పుడున్నటువంటి బరువు బాధ్యతలు, ఇన్ని సంఘ బాధ్యతలు, ఇన్ని బ్రాంచెస్, ఇంత హెవీ లోడ్ నాకున్న కారణంగా నేను రాత్రి 3 గంటలే నిద్రపోతాను అని చెప్పారు ఆవిడ. ఇవి విన్నప్పుడు ఆ వయసులో ఉపవాసాలతో ఉంటూ 3 గంటలే నిద్రపోతూ ఉంటే మనం వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వడానికి ఎంత ఇష్టమో మనందరికీ. మా గురించి, మా అబ్బాయి గురించి కొంచెం ప్రేయర్ చేసేయండి, మా అమ్మాయి గురించి కొంచెం ప్రేయర్ చేసేయండి, అలాగేనమ్మా తప్పకుండా చేస్తాము అంటారు ఆ దైవజనులు. వాళ్ళకి సమయం లేదు, వాళ్ళంతా పోరాటంలో ఉన్నారు. శత్రువు యొక్క పోరాటాన్ని పోరాడుతూ, దేవుని వాక్యాన్ని అందిస్తూ, అనేక చోట్లకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుడిచ్చిన సేవా పరిచర్యల్ని కాపాడుకుంటూ, ఆర్గనైజేషన్ను చూసుకుంటూ, క్రిందున్నటువంటి నాయకులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, ఎక్కడ తోడేళ్ళు దూరిపోతాయో, ఎక్కడ ఈ గొర్రెలను ఎత్తుకుపోతాయో కాపాడుకుంటూ, వాళ్ళు ఆ విధముగా మనపై ఉన్న నాయకులు వెళుతూ ఉంటే విశ్వాసులు అనబడేవారు రాత్రంతా నిద్రపోవచ్చా? చెప్పాలి ఇప్పుడు నాకు, చెప్పండి. రాత్రంతా నిద్ర, అదే అమ్మాయి మెసేజ్ లాగా వీళ్ళ ప్రార్థన చేసింది. రాత్రంతా నిద్రపోయేటువంటి దినాలు ఇవి కావు. మీరు 3 గంటలే నిద్రపోవలసిన అంత గొప్ప పని చేసి అక్కర్లేదు. అట్లీస్ట్ 4కి లేచి 6 వరకు, లేదంటే 3 o'clock లేచి ఒక 5 వరకు, ఒక 3 గంటల సేపు నీ శరీరం నలగొట్టుకోవడానికి. అది అంటే నలగొట్టుకోవడం అంటే కొరడాలతో, మనము బయలుదేవత ప్రవక్తల యొక్క శిష్యులం కాదు. నువ్వు కొరడాలతో కొట్టుకోకర్లా, రంపంతో కోసుకోకర్లా, శరీరాలని నువ్వు ఆయాసపరుచుకోకర్లా. అలాగ శ్రమపడి మనకి వారి రక్తాన్ని కార్చి పునాది వేసి పెట్టేశారు ఆది క్రైస్తవులు మనకి. ఆ పునాదుల మీద ఈ క్రైస్తవ్యం నిలబడిపోయింది. ఈరోజు వ్యక్తిగత సువార్త చేయడానికి వీలుగా లేదు, బయట కరపత్రాలకు వీలుగా లేదు. నువ్వు చేయాలనుకున్నావు ఒకప్పుడు, కానీ చేయలేదు, అయిపోయింది, టైం దాటిపోయింది. చేయడం మీ అందరికీ ఇష్టమే. దేవుని సేవ చేయాలంటే చాలామందికి చాలా ఇష్టం, కానీ చేయలేకపోయారు కదా, అయిపోయింది కదా, సమయం దాటిపోయింది. ఇప్పుడు క్రిటికల్ టైంలోనికి వచ్చేసాం మనం. ఇప్పుడు వెళ్ళి చేయలేము, కానీ నీవు మోకరించి చేస్తే అవన్నీ జరిగిపోతాయి అక్కడ. నీవు మోకరించి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నీవు పోరాడితే, దేనికోసం? దేవుని రాజ్యము కోసం, ఆయన నీతి కోసం మొదట వెతికితే నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నాయో అవన్నీ ఆయనే తీరుస్తాడు. ఆ గవర్నమెంట్దే బాధ్యత మంది కాదు. కొన్ని గవర్నమెంట్లు ఉంటాయి, వాళ్ళు జస్ట్ కన్సీవ్ అవ్వడం వరకునే వాళ్ళ పని. తర్వాత కన్సీవ్ అయిన దగ్గర నుంచి తిరిగేసి గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ పిల్లోడిని పోషించే వరకు, పెంచే వరకు, డెలివరీ అయ్యే వరకు. అసలు ఇలా ప్రెగ్నెంట్ అవ్వగానే 60,000 ముందు పంపిస్తారంట. ఎంత బాగుందో కదా. ఆవిడ పోషకాహారం తీసుకోవడానికి ఫుల్ కేరు, ఆ బిడ్డల్ని కూడా గవర్నమెంటే పోషిస్తుందంట. అలాగా మన ప్రభుత్వం కూడా నీవు ఆయన నీతి కోసం, రాజ్యం కోసం నీవు పోరాడే మంచి సైనికుడి యొక్క జాబ్ నీవు తీసుకుంటే అవన్నీ ఆయనే చేసుకుంటాడు. అదే చెప్పాడు ఆయన, నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు మొదట వెతికితే నీకేం కావాలో అన్నీ సమకూర్చబడతాయి. హల్లెలూయా. విశ్వాసులు ఈ రోజుల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము చల్లగా మెల్లగా ఏసీ వేసుకొని ఇలా అన్నం అయిపోగానే కొంచెంసేపు జోగి నిద్రపోతే, ఆ తర్వాత మళ్ళీ పొద్దున్న లేచి చిన్న కుటుంబ ప్రార్థన, తండ్రి స్తోత్రం, రాత్రి కాపాడవు, నీకు వందనాలు, ఈరోజు కూడా కాపాడే, ఈరోజు ఏమేమి జరగాలో అవన్నీ చేసే, నీకు వందనాలు, మా సంఘాన్ని కూడా కాపాడే, ఆమేన్, అయిపోయింది. నీకు నువ్వు సైనికుడివి కాదు. నువ్వెలా సైనికుడు అవుతావు? సైనికుడు అంటే
అతని శరీరాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి చాలా ఎక్సర్సైజులు చేయాలి. రోజు కూడా ఎక్సర్సైజులు చేయాలి. చిన్న తేడా వచ్చినా చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది సైనికులకి. వాళ్ళ శరీరము ఆకుల్లో పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి, కొండ మీద పాకడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ విధమైన సిద్ధపాటు కలిగిన శరీరము ఉంటేనే అతడు ఒక మంచి సైనికుడు అవుతాడు. ఆ మంచి సైనికుడి దగ్గరికి శత్రువు ఎవడో రావడానికి జడిసిపోతాడు. వాడు వచ్చినా ఇతన్ని ఏమి కూడా చేయలేకపోతాడు, ఎందుకంటే ఇతను కంప్లీట్ ఫిట్గా ఉన్నాడు కాబట్టి. అలా లేని సైనికుడి దగ్గరికి ఆ శత్రువు వచ్చి వీడు మెడ పట్టుకొని తీసుకుని వెళ్ళిపోద్ది. మన శుక్రవారం చెప్పాను నేను. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని చేతుల్లోనే ఉన్నాయి మన శరీరాలు. చాలా జ్ఞాపకం చేసుకోండి మీరు. మన శరీరాలు అన్నీ దాని చేతుల్లో ఉన్నాయి కాబట్టి, మన శరీరాన్ని మనం నలుగగొట్టుకోలేకపోయాం కాబట్టి, ఇది సుఖానుభవము కలిగి ప్రవర్తించు వారు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానమే అని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. ఈ రోజుల్లో సేవకులకే బాధ్యత అన్నట్లు అందరూ రిక్వెస్ట్లు సేవకులకి ఇచ్చి వాళ్ళందరూ శుభ్రంగా తిని శుభ్రంగా పడుకొని, నాకు బీపీ అండి, నాకు థైరాయిడ్ అండి, నాకు షుగర్ అండి, ఇదేదో డిగ్రీలాగా చెప్తున్నారండి. ఎవరిని కదుపు, నాకు షుగరు, నాకు థైరాయిడ్, నాకు ఇంకోటి, అందుకే రాలేకపోతున్నానండి ఈ మధ్యలోని. అప్పుడు నేనేమంటాను ఇంకా, సరేనండి అంటే జాగ్రత్తలు తీసుకోండి, ఓకే జాగ్రత్తగా ఉండండి అని సేవకులు చెప్పాల్సి వస్తుందండి వాళ్ళకి. కాబట్టి ఎందుకు వచ్చాయి అవన్నీ? సాతాను యొక్క దాడి కాదా నీ మీద? ఎందుకు వచ్చింది ఆ రోగం నీ మీదకి? సాతాను యొక్క దాడి కాదా? క్రీస్తు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకి విడుదల, స్వస్థత ఆయన ఇచ్చాడు. ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ నీకు రోగాల పాలవుతుంది నీ శరీరము అంటే అటాక్లు ఎక్కువగా సాతానుడు చేస్తున్నాడు. నీ శరీరాన్నే వాడుకోవాలనుకుంటున్నాడు వాడు, ఎందుకంటే అది క్రీస్తు ఆలయముగా లేదు కాబట్టి. ఇప్పుడు నా శరీరాన్ని క్రీస్తు ఆలయంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? సజీవ యాగముగా ఆయనకి సమర్పించి ఉపవాసముల చేత నీ శరీరాన్ని నీ కంట్రోల్లోనికి తెచ్చుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ శరీరం నీ ఆధీనంలోనికి వస్తుంది, నీ స్వాధీనంలోనికి వస్తుంది. ఎవరో చూస్తారనో, నీ భర్త నీ మీద జాలి పడతాడనో, అయ్యో అమ్మ అసలే ఉపవాసం రా బాబు అల్లరి చేయొద్దని చెప్తాడనో, అయ్యో అని నీ మీద జాలి చూపిస్తాడనో. సాతాను వేషాలు అవన్నీ సాతానుడి యొక్క, నీకు తెలియదు అదంతా నిజం అనుకుంటావు నువ్వు. మనుష్యులను చూసి ఇదంతా నిజం, అయ్యో అవును నాకు ఈ మధ్యలో చాలా బాగాలేదు కాబట్టి నేను అస్సలు ఉపవాసం చేయకూడదు, చేస్తుంటే నేను దడ్మని కింద పడిపోతున్నాను అంటాను దేవుడు. ఇది అపవాది యొక్క ఎత్తుగడ, ఖచ్చితంగా. కాబట్టి నీ శరీరాన్ని ఎప్పుడైతే నలగగొట్టుకుంటావో అప్పుడే సత్క్రైస్తవుడిగా నీవు ఉంటావని లేఖనంలో రాయబడి ఉంది. ఆయన అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితేనే అంటాడండి పౌలు. నేను ప్రయాసపడుతున్నానంటే ఏదో నా గొప్పతనం అని అనుకోకండి, అది దేవుని యొక్క కృప. ఇప్పుడు దేవుని కృప మనకుంటే మనం ప్రయాసపడడానికి కూడా కృప మనకి సహాయము చేస్తుంది. ఎక్కువగా ప్రయాసపడ్డం అంటే ఇందాకే చెప్పాను, ఒక ఐఏఎస్ ఎలాగా రాజకీయ నాయకులు ఉంటారండి, వాళ్ళు ఎలక్షన్స్ స్టార్ట్ అయిన డేట్ ఇచ్చిన దగ్గర నుంచి రాత్రి పగలో తిరుగుతుంటారు. వాళ్ళు రాత్రులు నిద్రపోరు, వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, వాళ్ళ శరీరాలని కూడా ఆయాసపరుచుకుంటూ ఉంటారు. చాలా అసలు నిద్రలేని రాత్రులు వాళ్ళందరూ కూడా అంటే ప్రయాసపడ్డాం. నేను చెప్పేది వాళ్ళ చదువు కోసం ప్రయాసపడిన వాడు ఐఏఎస్ అయిపోయాడు. డాక్టర్లు కూడా చాలా ప్రయాసపడాలి, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మలుచుకోవాలి, చదువు కోసం సిద్ధపరచుకోవాలి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. వాళ్ళు నైట్ అంతా మేల్కోవడం ద్వారా ఒబేసిటీ వచ్చేస్తుంది వాళ్ళకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు మనం బాహ్యంగా మనం చూసిన మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఈ లోకంలో బ్యూటీని హ్యాండ్సమ్గా ఉండడాన్ని కాపాడుకోలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు ఒక దానికోసం పోరాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనము మన ఫీల్డ్లో ప్రయాసపడినప్పుడు మనం కూడా ఆవిడేమంటుందంటే నేను ఎండలో తిరుగుతున్నాను కాబట్టి నేను నల్లని దాననైనను చక్కని దాననే అంటది షూలమ్మితి.
ఎందుకంటే నా గొర్రెల్ని నేను మేపుకోవడానికి ఎండలో తిరగాలి. నేను తిరుగుతున్నాను కాబట్టి ఇలా అయిపోయాను, నేను నల్లగా అయిపోయాను అని ఆవిడ గురించి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనము సొగసు, స్వరూపము, అందము, మెయింటెనెన్స్ చూసుకోవడానికి చాలామంది ఈ రోజుల్లో దాన్ని కాపాడుకోవడమే వాళ్ళ యొక్క ప్రయాస. దానికి ఎంత ప్రయాస అంటే చెప్పలేము. ఇంకా ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారండి. ముక్కంతా కోసేస్తున్నారు, ఈ జాస్ కోసేస్తున్నారు, ఈ జాస్ అంతా కూడా కోయించేసుకుంటున్నారు. ఇది షేప్ సరిగ్గా లేదట ఎవరికో, ఇది కోయించేసుకుంటున్నారు. ముక్కు సరిగ్గా లేదు. ఎన్ని ముక్కు సర్జరీలు అంటే మీకు తెలియదు. చిన్నప్పుడు ఫోటోలు చూపించమని అడిగితే మీకు తెలుస్తుంది ఎంతమంది ముక్కులు స్ట్రైట్గా చేసేసుకున్నారు. చిన్నప్పుడు వాళ్ళు అలా ఉన్నవాళ్ళు కారు. ఇప్పుడు అంత అందానికి ప్రాముఖ్యత. వాళ్ళ శరీరాన్ని అలా నలగొట్టుకుంటున్నారు. వాళ్ళ శరీరాన్ని అలా నలగొట్టుకుంటూ ఆ యొక్క క్యాన్సర్కి కారకమైనటువంటి క్రీములు, ఇంకా మేకప్ ఇంత ఒత్తున 1 ఇంచ్ ఒత్తున వేస్తారు. మన యూట్యూబ్లో పెట్టారు. పెళ్ళికూతురు కూర్చొని ఉంది, పెళ్ళికొడుకు కూర్చొని ఉన్నాడు. పెళ్ళికూతురు మెరిసిపోతుంది అనమాట, తెల్లగా మెరిసిపోతూ ఉంటే ఆ అమ్మాయిని ఇలా చూసేసరికి కాళ్ళు చేతులు నల్లగా ఉన్నాయండి. వాడు అక్కడ రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాడు. అయ్యో పెళ్ళికొడుకు ఎంత పిటి అంటే పెళ్ళికొడుకుకి చాలన్నమాట. ఇప్పుడు ఆవిడ 1 ఇంచ్ వేసి ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి మేకప్. అసలు ఆ చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయన్నమాట. రౌండ్ అప్ చేసి చూపిస్తున్నారు అక్కడ. అంటే వాళ్ళు దానికోసం ఎంత ప్రయాస అనుకుంటున్నారు. తెల్లవారుజామున లెగాలి పెళ్ళికూతురు లేచిన తర్వాత 12 వరకు రుద్దుతానే ఉంటున్నారండి ఆ అమ్మాయికి. 12 వరకు రుద్ది చెక్కి అన్నీ చేసి తెల్లగా చేసి అక్కడ కూర్చోబెడితే నేను ఎంత బ్యూటీనో కదా అని మురిసిపోద్ది. తనకు తాను మోసపోద్ది అక్కడ. అపవాది మోసగాడు వాడు నువ్వెంత కష్టపడిపోయావో ఇంకా చాలే నిద్రపో అని చెప్తే నీకు నువ్వే జాలిపడిపోయి తెల్లవారుజాను 5 గంటలు లేస్తావు, చూడు నీకు ఎంత ప్రయాసపడుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు పడుకుండి పో అని వాడు అంటున్నాడని చెప్పి అప్పుడు ఆవిడ ఏం చేసింది, బైబిల్ చదువుకోవడానికి సమయం సరిపోవట్లేదని 4కే లేస్తుందంట. హల్లెలూయా. 5కే లేస్తే ఇంక బైబిల్ చదువుకోవడానికి లేదు, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు 5కే లేలే అని కొన్ని రోజులు వాడు మభ్య పెడుతుంటే ఇలా కాదు కదా, నేను ఆ టైంకి లేచి చదువుకునేదాన్ని, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దానికి తను తెల్లవారుజామునే వెళ్ళాలి ఆ జాబ్కి, అక్కడికి వాళ్ళకి వెళ్ళి చూడాలి. కాబట్టి ఆ టీంతో పని చేయించాలంటే ఆవిడ తెల్లవారుజామున లేవాలి. అప్పుడు ఏం చేస్తుంది, తన శరీరాన్ని ఇంకొంచెం ఆయాసపరుచుకొని 4కి లేస్తున్నావా 3:30కి లేస్తున్నావా 4:30కి లేచి అప్పుడు బైబిల్ చదివితేనే కానీ నేను మిగతా ఏం చేయకూడదని చెప్పి రాత్రి తను పడుకునేసరికి 12 అవుతుంది. ఇప్పుడు తను ఏం చేస్తుంది, తన శరీరాన్ని తన ఇంటి కోసం ఉద్యోగం కోసం తను శ్రమపరుచుకుంటుంది కాబట్టి రిలాక్స్డ్గా కూర్చుంది. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను రిలాక్స్గా ఉంటాను, నాకు ఏ భయం లేదు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో, నేను చేయను అంటే నేను లేవలేనండి. అంత 5 గంటలకు వచ్చే జాబ్ అయితే నాకు అక్కర్లేదంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మీటింగ్ అయితే అప్పుడు వెళ్ళాలి. అలాగ తన యొక్క ఉద్యోగంలో అలాగ తన శరీరాన్ని నలగగొట్టుకుంటూ దేవునికి కూడా సమయం ఇస్తూ తను ప్రార్థన చేసుకుంటుంది. మరి మనం ఇంట్లోనే కూర్చొని టైంకి మనం 7 గంటలకి ఇంట్లోనే ఉంటాం, 6 గంటలకి ఇంట్లోనే ఉంటాం, మార్నింగ్ కూడా ఎంతసేపు అయినా మనం పడుకోవడానికి మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమీ అనరు. అందుకని మనం లేవట్లేదేమో ఒకసారి ఈరోజు చెక్ చేసుకుంటారా? ఈ రోజు నుంచి మన శరీరము మన మాట వింటది ఖచ్చితంగా. కొంత బాధ అవుతుంది, మరి నిద్ర లేకపోతే బాధే, నిద్ర లేకపోతే తల తిరిగేసినట్లుగా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఏదైనా 21 రోజులు చేస్తే మన బాడీకి అది అలవాటుగా మారిపోతుంది. మనం చర్చిలో కూడా చీపురు పట్టుకుని తొడలేని స్థితిలో ఉన్నారు చాలామంది. ఎందుకంటే నాకు అలవాటు లేదనో, ఈ మధ్యలో అది కూడా ఏదో చూపిస్తున్నారు అక్కడ ట్రోల్స్లో, మనకు అలవాటు లేదనో కుర్చీ కూడా సర్దకుండా. అసలు మన శరీరం ఏమాత్రం కష్టపడకూడదు, కొంచెం సేపు కూడా దేవుని మందిరంలో ఎక్స్ట్రా ఉండకూడదు, మన శరీరం అసలు బాధపడకూడదు. ఇలాగ మన బాడీని మనమే శాతానుడికి అప్పగించేసుకున్నారని చెప్పడానికి చెప్తున్నా, ఎవరిని ఏమనడం లేదు. కాబట్టి దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉండాలనుకునే వారందరూ కూడా క్రీస్తుతో పాటు శ్రమను అనుభవించిన వారే. దానితో పాటు మనము మన జీవితంలో ఒక జయ జీవితం జీవించాలంటే ఖచ్చితంగా మన శరీరాన్ని మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఉన్న వచనాలు ఇంటికి వెళ్ళాక చూడండి, చదువుతాను ఇప్పుడు నేను. శరీరానుసారులు శరీరముల మీద మనస్సుంచుతారు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. అక్కడ ఉన్న మాటలే చెప్పానా ఇప్పుడు వరకు? ఇవేనా చెప్తున్నానండి నేను? శరీరానుసారమైన మనస్సట దేవునికి విరోధం అంట. విరోధం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. శరీరానుసారులు కేవలం శరీర విషయాల మీదే మనస్సు పెట్టుకుంటారు. వాళ్ళు ఇంకా మొత్తం బాడీ మీదే మనస్సు అంతా అదే. ఇప్పుడు ఇది తినకపోతే ఇదేమైపోతుందో, అది తినకపోతే ఈ విటమిన్ రాదు, అది తినకపోతే ఈ ప్రోటీన్ అందదు, అది తినకపోతే B12 డిఫిషియన్సీ. అంటే నాలెడ్జ్ ఎక్కువైపోయి మన వాళ్ళందరికీ ముందు తెలుసా ఇవన్నీ? ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఈరోజు వరకు? సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఉపవాసాలు లేరులేండి, ఒక మాటలో చెప్పాలంటే. వాళ్ళు ఉపవాసాలు తెలివిగా ప్రవర్తించండి, తెలివిగా తినండి. తినడం కూడా తెలివిగా తినాలి. అసలు ఉపయోగపడేవి తినండి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని బైబిల్లో రాయబడి ఉన్నది అక్షరాల సత్యం. అదేమి అబద్ధం మాత్రం కానే కాదు. అది నాకు బాగా తెలుసు. దేవుని మాటతో బ్రతుకుతారన్నమాట వాళ్ళు. దేవుని మాట చెప్పున బ్రతుకుతారు వాళ్ళు. శరీరానుసారాలు ఏం చేస్తారంటే ఇంక శరీరం మీద శ్రద్ధను నిలిపి, ఇప్పుడు ఇలా చేస్తున్నావా ఇంకంతేలే, నీకు పెద్ద అయ్యాక నీకు ఇంకా ఆరోగ్యం బాగోదు, నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు అని చెప్పి తల్లులు పిల్లలను ఉపవాసాలు ఉంచట్లేదు, పిల్లలు తల్లుల్ని కూడా ఉపవాసాలు ఉంచట్లేదు. ఎవరి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు మీరు? శాతానుడి యొక్క చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు మీరు. చిన్ననాట నుంచే బాలుడు నడవవలసిన త్రోవవాడికి నేర్పించు, ఉపవాసం నేర్పించు. ఖచ్చితంగా ప్రార్థనలలో కూర్చొని మన శరీరం, అయ్యో మా అబ్బాయికి నడునొప్పి వచ్చేస్తుందండి, కొంచెంసేపు కింద కూర్చోలేడు అంటారేంటి, మరి మోకరించలేడు అంటారేంటి? ఎప్పుడు మోకరిస్తారు మరి? ఇంకెప్పుడు మోకరిస్తారండి? మీరు యవ్వన పిల్లలు మోకరించలేకపోతే మరి ఎప్పుడు మోకరిస్తారు వాళ్ళు? మోకరించి ప్రార్థన చేయాలి. ఆ సొలొమోను మోకరించి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని దిగొచ్చేసిందంట. ఆయన రాజు అయినా ఇలా మోకరించి ప్రార్థించగానే మరి ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చిందంట. యాజకులు కూడా ఆ పవర్కి తట్టుకోలేక అక్కడ పడిపోయారంటండి. అలాంటి అగ్నిని దించాడు సొలొమోను. జ్ఞానవంతుడు ఆయన చాలా జ్ఞానము దేవుని దగ్గర నుంచి సంపాదించుకొని ఆయన ఒక రాజు, ఆయన సంపాదించుకున్నాడు. ప్రభువు వారు మోకరించి ప్రార్థన చేశారు. ఇక శిష్యులలో అనేక మంది మోకాళ్ళ ప్రార్థన అనుభవము గలవారే. మన పైనున్న నాయకుల విశ్వాసాన్ని మనం చూస్తే భక్త సింగ్ గారు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ వయసులో మరి యేసన్న గారు అవ్వచ్చు, వీళ్ళందరూ వాళ్ళ వయసు ఉడిగిపోతున్న అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేశారు కనుక వాళ్ళు గొప్పవారు అయ్యారు ఈ లోకంలో. మనము బలము కలిగే దేవుని కొరకు ఈరోజు గొప్ప కార్యాలు చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి వ్యక్తిగత సువార్త కూడా చాలా ఇంపార్టెంటే. చాలా జ్ఞానము కలిగి వ్యక్తిగతంగా సువార్త చేయాలి ఒకటి. రెండవది, ఇంకా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవ్వట్లేదు, కరపత్రాలు పంచడానికి అవ్వట్లేదు. దేవుని రాజ్యములోనికి ఆత్మల సంపాదన నశించిపోతున్న వాళ్ళని రక్షించలేకపోతున్నాము కనుక క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె అందరము మార్చబడాలి. మొత్తం క్రైస్తవులందరూ మార్చబడాలి. ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. నిజంగానే మనం అందరము ఒకటే. ఆయన అన్నాడు, నన్ను ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి, నేనేం చేశానో అది మీరు చెయ్యాలి. కాబట్టి నన్ను వెంబడించి సువార్త ప్రకటించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, స్వస్థతలు చెయ్యండి, నా కొరకు గొప్ప కార్యాలు చేయండి అన్నారు. కానీ ఈ రోజుల్లో సేవకులు అనబడేవారు కొందరే. వాళ్ళ శరీరాలను ఆయాసపరుచుకుంటున్న వారు ఉన్నారు. చాలామందికి అదంతా ఆయాసపరుచుకోవాల్సిన అవసరత లేదు, శ్రమ పడాల్సిన అవసరత లేదు, మీరు ఏమీ కూడా ఏడవవలసిన అవసరత లేదు. తమను తాము దుఃఖింపజేసుకొని ఆ పండుగలు ఆచరించారంట వాళ్ళు. అది కూడా ఒక పండుగ. అది ఈ రోజుల్లో ఇజ్రాయెల్ కంట్రీలో పండుగల గురించి అన్నీ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. అవి కాకుండా పుస్తకాల్లో రాసుంటే ఇప్పుడు కూడా ఇజ్రాయిలీలు చేస్తారు. వాళ్ళు చేసే పండుగ ఒక నెలంతా కూడా పశ్చాత్తాప పండుగ చేస్తారు. వాళ్ళు నెలంతా పశ్చాత్తాపం అన్నమాట. పశ్చాత్తాపంతో ఆ వాక్యాలు చదువుతూ మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఆ చంద్రుడు కనిపించే వరకు ఉపవాసం ఉంటారు వాళ్ళు. ఆ తరువాత సమాజ మందిరంలోనే గడుపుతారు. అప్పటి వరకు బండి కూడా డ్రైవ్ చేయరంట, కారు కూడా డ్రైవ్ చేయరంట, వీధుల్లో కార్లు కూడా వెళ్ళవంట. వాళ్ళందరూ ఇంక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తోరా చదువుతూ తమను తాము పశ్చాత్తాపపరుచుకుంటూ వారి పాపాలను ఒప్పుకుంటూ ఆ లేఖనాలను చదువుతున్నారు. అలాగా మంత్రాల్లాగా ఉన్నాయి. వాళ్ళు చదువుతున్నవి వింటుంటే అలా చదువుతానే వాళ్ళు ఇలా ఊగుతూ అవి చదువుతున్నారు అన్నమాట. డే అంతా వాళ్ళు నైట్ వరకు ఉపవాసం. ఈరోజు ఇప్పుడు జరిగే ఫెస్టివల్సే చెప్తున్నాను. మరి ఎందుకంటే అంత కాపుదల కంట్రీకి అంటే
ఊరికనే మనమేమి కూడా సంపాదించుకోలేము. కానీ దేవుని దగ్గర ఏం చేయమంటుంది బైబిల్ అనేది మనం ఖచ్చితంగా ఈ శరీరానుసారులు శరీరము మీద వాళ్ళు శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి నలగొట్టుకోలేరు, రాత్రులు ప్రార్థన చేయలేరు. నిందా చెప్పాను కదా, మాట్లాడితే ఈ 3 జబ్బులు కూడా చెప్తున్నారండి ఎవరిని కదిపినా. అవి ఏంటో రెగ్యులర్ డిగ్రీలాగా అయిపోయినాయి చాలామందికి. అవి ఏమి నిన్నేమి చేయలేవు, అవి చేయలేవు, అవే పారిపోతాయి. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసేవాడు శరీరం చాలా ఆరోగ్యవంతంగా మార్చబడిపోద్దండి. ఆరోగ్యవంతంగా మార్చబడిపోద్ది. నీవు ఒకసారి 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ కేటాయించుకోవాలి. మనము ప్రభువులో మనం వృద్ధులము కాకూడదు. మీరు ముసలి వయసులో చిగురు పెట్టుచుందురంటే ఇదే. దేవునిలో మళ్ళీ మనము చిగురు పెట్టడం ఇదే. నేను ఇప్పుడు చెప్పిన మాట. మనము మన డ్రెస్సుల కోసమో, మన అందం కోసమో, మన అలంకరణ కోసమో చిగురు పెట్టడం కాదు. దేవునిలో వాళ్ళు వృద్ధులు అవుతూ ఉంటే ఇంకా ఎక్కువగా ప్రభువు కార్యాల కొరకు వాళ్ళు డెడికేట్ చేసుకొని అన్నాలాగా మందిరములో ఉపవాసాలతో 80 సంవత్సరాల వృద్ధురాలు ప్రభువు రాక కొరకు కనిపెట్టిన సుమయోనులాగా అన్నాలాగా వాళ్ళు చిగురు పెట్టారు. వాళ్ళు చిగురు పెడుతూ ఉన్నారు. మోషే ఆయన వయసులో 120 సంవత్సరాలకి ఆ కళ్ళల్లో ఇంకా కాంతి పోలేదంట, విజన్ తగ్గిపోలేదంట, సత్తువ తగ్గలేదంట ఆయన బాడీలో. ఇంకా హీరో కాలేబు గారు ఆయన ఏమంటాడంటే, ఇంకా నాకు 40 ఇయర్స్ లాగా ఉందండి, 80 నాకు అది నెంబరే అన్నాడు ఆయన. హల్లెలూయా, అది ఓన్లీ నెంబర్. నా బాడీ ఏం చెప్తుందంటే నాకు 40 ఇయర్స్ అని చెప్తుంది అన్నాడు ఆయన. వీళ్ళందరూ విశ్వాస వీరులండి. మనము దేవుని కొరకు ఎలా ఉందాం, మామూలుగా లోకం కొరకు లోకంలో చిన్నవారిగా కనబడట కొరకైనా ఆరాటం కాదు. కానీ దేవుని కొరకు మేము ఇలా ఉండాలి అనేటువంటి, నేనేమి వృద్ధురాలను అవ్వలేదు, అపవాదికి చెప్పాలి. నాకేమి శక్తి తగ్గలేదు. అప్పుడెలా మోకరించి ప్రార్థన చేశానో, అప్పుడెలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో, ఇప్పుడు కూడా నేను అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. ఈ రోజు నుంచి రాత్రి నుంచి లేస్తున్నాను కాసుకో అని చెప్పాలి. నేను ఈరోజు రాత్రి సగం రాత్రి ఇవ్వాలా, మనం టైం ఇవ్వాలా. మనం ఏమి చేస్తున్నాం మనం దేవుని కొరకు? శరీరానుసారులుగా ఈ రోజు నుంచి ప్రవర్తించిన వారు ధర్మశాస్త్ర క్రియలను అది నెరవేర్చలేరు, దానికి లోబడలేరు అని రాయబడి ఉంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అని రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 19 వరకు ఉన్న వచనాల్లో ఉంది. నేను చదువుతాను, నేనేం రాసుకొచ్చానో. మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా. మన యొక్క శరీరాన్నట నీతి సాధనాలుగా దేవునికి అప్పగించేసుకోవాలి. మన శరీరాన్ని దేవునికి అప్పగించేసుకుంటే నీతి సాధనాలుగా ఆయన మారుస్తాడు. శాతానుడికి అప్పగిస్తే వాడు దుర్నీతిగా సాధనాలుగా మనల్ని మారుస్తాడు. శాతానుడు ఏం చేస్తాడంటే సుఖానుభవంని ప్రేమించమని చెప్తాడు. శుభ్రంగా ఇందాక ఏషావు భ్రష్టుడు అయిపోయాడు కదా, అలా తిండి కోసమే బ్రతకండి. కొంచెం తినకపోతే మనం ఉండలేకపోవడం, అసలు ఒక గంట లేట్ అయితే మనం అసలు ఏదో అయిపోవడం, అసలు ఆ తిండి కోసమే మన బ్రతుకంతా అని బ్రతకడం, అలా కాంప్రమైజ్ అయిపోవడం. తిండి కోసం కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది. ఎక్కడ కాంప్రమైజ్ అయింది? ఆ యొక్క రూపుకి చాలా అందంగా ఉంది, అది కంటికి చాలా రమ్యంగా కనబడుతుంది. జస్ట్ ఇలా తినంటే మొత్తం తినేసింది ఆవిడ. సగం సగం ఉంచింది లేండి ఆయనకి ఇవ్వడానికి. మొత్తానికి అక్కడే కదా పడిపోయింది ఆమె. దానిని నియంత్రించుకుని ఉండుంటే ఈరోజు స్త్రీ మీద ఇంత శాపం ఉండేదాన్ని ఒకసారి ఆలోచించుకోండి. అక్కడికి వెళ్ళండి మీరు, అక్కడ అర్థమైపోద్ది మీకు. అక్కడే అర్థమైపోద్ది మీకు అసలు ఫస్ట్ పాయింట్ ఏంటో. నీ శరీరాన్ని నువ్వు నియంత్రించుకోవడం అనేది చాలా. అంటే ఈరోజు నీ శరీరాన్ని నువ్వేం చేయాలంటే మీ అవయవములను నీతి సాధనాలుగా మార్చుకోండి. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఖచ్చితంగా మన మీద నెరవేర్చబడాలి అని అంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీలో చాలామంది అడుగుతున్నారు, ఇంకా ఏం చేయాలో చెప్పండి ప్రభా, ఏం చేస్తే ఈ కార్యం జరుగుతుందో చెప్పండి ప్రభా, ఏం చేస్తే నాకు మా పిల్లలు మారుతారో చెప్పండి ప్రభా. ఏం చేయమంటావు? సమర్పించేసుకోమంటావా? తెల్లబట్టలు వేసేసుకోమంటావా? నడిచేయమంటావా? రాజమండ్రి నుంచి ఇక్కడి వరకు నడిచేయినా పోనీ, లేకపోతే కొండెక్కైనా పోనీ, నా ప్రదక్షిణ చేసేయినా పోనీ, నా తలనీలాలు ఇచ్చేయినా పోనీ, ఏం సమర్పించుకోవాలో చెప్పు ప్రభు అని అడుగుతున్నారు కదా. శరీరాలని సమర్పించుకోండి అమ్మా, మీరేమీ సమర్పించుకోవాల్సిన అవసరత లేదని నాతో మాట్లాడారు, నేను మీతో మాట్లాడుతున్నాను. నాతో ఆయన మాట్లాడితే నేను మీతో మాట్లాడుతాను. నువ్వేమి సమర్పించుకోవాల్సిన అవసరం లేదమ్మా, అన్నీ అయిపోయినాయి. నువ్వేం చేయాలంటే నీ శరీరాన్ని ఇంకొంచెము శ్రమానుభవానికి అప్పగించుకున్నప్పుడు
నలగగొట్టుకున్నప్పుడు, నీవు పని చేసినప్పుడు మొత్తం అన్నీ కూడా సమకూడి జరిగిపోతాయని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. అలా అవ్వాలనుకునే వాళ్ళు ఈ రోజు నుంచి వాక్యం తీసుకోవచ్చు. దేనికి సంబంధం లేదు, మమ్మల్ని వదిలేస్తే వెళ్ళిపోతాం అన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరత అయితే లేదండి. ఎవరికి ఇది అవసరమో యూట్యూబ్లో వారి కొరకు మాత్రమే ఈ వర్తమానం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ. చెప్పిన మాటలలో ఉన్నటువంటి శక్తి అది ఒట్టిగా పోనేవద్దయ్యా. మేమైతే ఇక్కడ కొంతమందిగా మేము చేరి ఉన్నాము, కానీ అనేకులు ఈ మాటలు వినినప్పుడు ఖచ్చితంగా నా తండ్రి ప్రభా, ఈ మాటలలో ఉన్న అగ్ని వారిని తాకాలి, ఈ మాటలలో ఉన్న శక్తి వారిని తాకాలి, ఈ మాటలలో ఉన్నటువంటి బలము వారిని తాకాలి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క వాక్యము యొక్క శక్తి వారిలో పనిచేయునుగాక. క్రైస్తవ్యములో మంచి సైనికుల వలె మేము అందరము పోరాడడానికి మా శరీరమే సాధనమని అయా అది తెలుసుకోవడానికి అవసరమైన కృప యేసు నామంలో ఈరోజు వారికి కలుగునుగాక. నాయన శరీరమే ఆయుధమని, ఈ శరీరాన్ని మేము ఎలా సాధు చేసుకుంటామో, ఎలా ట్రైనింగ్ ఇచ్చుకుంటామో, ఎలా నాయన దానిని నలగగొట్టుకుంటామో, మా ప్రభువు పనుల కొరకు ఉపయోగిస్తామో, అప్పుడు నాయన మా దేవుని యొక్క కార్యాలని నెరవేర్చువారం అవుతాం ప్రభా. క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాదు నా తండ్రి, క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాదు, క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాదు. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, ఆత్మ బలముతో కార్యాలు జరిగించమని, సైన్యములకు అధిపతి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వినిన వారందరి హృదయాలు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత రగులునట్లు సహాయం చేయమని, ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభా, మేమేమైతే శ్రమ అనుభవిస్తున్నామో అది మాకు మేలాయను అని, అందులోని కట్టడలను నేను నేర్చుకుంటున్నానని, అందులోని బాధ్యతలను తెలుసుకుంటున్నానని, కొద్ది కాలమే మేము శ్రమపడిన పిమ్మట తానే మమ్మల్ని పూర్ణులుగా చేస్తాడని, దేవా మేము వెళుతున్న మార్గంలోనే ఒక స్పెషల్ ట్రైనింగ్ పొందుకొని మా దేవుని కొరకు నిలవబడగలుగుచున్నామని మేము నమ్మి విశ్వసిస్తూ ఉన్నాము ప్రభువా. ప్రతినిత్యము ప్రార్థించే భాగ్యము మాకు దయచేయమని, దేవాని గొప్ప కార్యాలు మా పక్షముగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.